Dutta Media, Power of News. I'm Dr. Nikhil Kumar Chokam, a consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Hyderabad. Hello viewers, welcome to another episode of Your Doctor, Meekosam Me Doctor. Ee week mana guest doctor, Dr. Venkat. He is a intervention radiologist. Dr. Venkat, మీ గురించి. హలో అండి, నేను డాక్టర్ జీపీ వెంకట్ చౌదరి. నేను కరెంట్లీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను యశోద సికింద్రాబాద్ హాస్పిటల్లో. డాక్టర్ వెంకట్, మనం ఇందాక నుంచి చాలా డిస్కస్ చేసాం, కొన్ని డయాగ్నోస్టిక్స్, అందులో కొన్ని థెరపీటిక్స్ కూడా చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ థెరపీటిక్ అంటే ట్రీట్మెంట్ పార్ట్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? ఇప్పుడు సపోజ్ చూసుకోండి, మన బ్రెయిన్ రిలేటెడే తీసుకోండి, లైక్ దాంట్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు? బ్రెయిన్ రిలేటెడ్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు స్ట్రోక్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఏంటి, మనం డైరెక్ట్గా క్లాట్ని రిమూవ్ చేస్తాము. రెండోది కెరటిడ్ థ్రాంబెక్టమీ, మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. దాంట్లో ఏంటంటే క్లాట్ని ఏదర్ ఒక కెథటర్ పెట్టి ఆ క్లాట్ మొత్తం సక్ చేసేస్తాము, లేదంటే కనుక ఒక డివైస్ అంటే స్టెంట్ రివర్ అంటాము, అలాంటిది పెట్టి దాన్ని క్లాట్ని బయటకి లాగేస్తాము. ఈ థ్రాంబెక్టమీ స్ట్రోక్స్లో చేస్తాము. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే ఈ ఎన్ని అవర్స్ లోపు చేస్తే లైక్ పేషెంట్కి ఉపయోగం ఉంటుంది? సో ఐడియల్గా అయితే అండి వితిన్ 6 hours అయితే ది బెస్ట్ టైం. 6 hours అంటే స్ట్రోక్ వచ్చిన టైం నుండి 6 hours ఇస్ ద బెస్ట్. ఎగ్జాక్ట్లీ. సో అది కూడా మనకు మేజర్ వెజల్ కనుక క్లాట్ అయిపోయి పేషెంట్ కనుక వితిన్ 6 hours కనుక మన దగ్గరికి రీచ్ అయితే దట్ ఈస్ ద గోల్డెన్ పీరియడ్. ఆ టైంలో కనుక తీస్తే పేషెంట్ రికవరీ అంటే అండ్ ఫర్దర్ వర్సనింగ్ అంటే ఇంకా బ్యాడ్ అవ్వకుండా వచ్చిన స్ట్రోక్ కూడా రికవర్ అవ్వడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి వితిన్ 6 hours. కానీ ఐడియల్గా ఏంటంటే డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అండి. అంటే కొంతమందికి ఏంటంటే 16 hours వరకు, లేదంటే కనుక ఈవెన్ 24 hours కూడా చేసిన కేసులు కూడా ఉన్నాయి విత్ గుడ్ రికవరీ. సో అది కేసు సెలెక్షన్ చేసుకోవాలన్నమాట మనం. అంటే ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు ఇవి చేసుకుని ఓకే ఇది చెయ్యొచ్చు అని మనం ఒక నిర్ధారణకు వచ్చే సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి, క్రైటీరియా ఉంటాయి. సో అవన్నీ కనుక కరెక్ట్గా పాటిస్తే వీ కెన్ గివ్ మ్యాక్సిమం బెనిఫిట్ టు ద పేషెంట్. ఓకే. సో ఒకటి స్ట్రోక్స్లో ట్రీట్ చేస్తారు, రెండోది వచ్చేసి ఎన్యూరిజం మేనేజ్మెంట్ అన్నాము. ఓకే. సో మేము యూజువల్ అన్యూరిజమ్స్ మేము ఓపెన్ సర్జరీ చేసి లైక్ వి క్లిప్పింగ్ ద అన్యూరిజం అంటాం. సో కొన్ని కండిషన్స్లో లైక్ కొన్ని పేషెంట్స్ ఓపెన్ సర్జరీకి అంత ఇష్టపడరు, అండ్ ఆల్సో ఓపెన్ సర్జరీ చేసే అంత పేషెంట్ కండిషన్ కోఆపరేట్ చేయదు. అలాంటి వాటిలలో మీరు ఏం చేస్తున్నారు? సో యూజువల్గా మీరు అన్నట్టు కొన్ని ఎన్యూరిజమ్స్ సర్జరీకి కష్టం అవుతుంది, లొకేషన్ బట్టి అవ్వచ్చు, లేకపోతే పేషెంట్ క్లినికల్ కండిషన్ అంటే పేషెంట్ కనుక కరెక్ట్గా మీరు సర్జరీ చేస్తే హై రిస్క్ అనుకున్న పేషెంట్లకి లేదు, కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ కేసులు ఉంటాయి అన్నమాట వేర్ ఐఆర్ కెన్ డూ సింపుల్ ట్రీట్మెంట్. సో ఇలాంటి ఎలా అంటే మనం ఏదో ఎన్యూరిజంలోకి రక్తనాళం ద్వారా వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎన్యూరిజం రీచ్ అయ్యి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బు ఉందో దాంట్లోకి డైరెక్ట్గా మనం కాయిల్ అనేది వేసేయచ్చు. దాంతో పాటు కొన్ని ఏంటంటే ఫ్లో డైవర్షన్ స్టెంట్స్ అని కొత్తగా వచ్చినాయి. కొత్తగా అంటే ఇట్స్ దేర్ ఇన్ ఫర్ లాంగ్ టైమ్, బట్ జనాలకి ఇంకా అంత అవగాహన లేదనమాట. సో అందుకే కొత్తది అని చెప్పాల్సి వస్తుంది. సో ఫ్లో డైవర్షన్ అనే స్టెంట్ ఒక రకమైన బ్రైడెడ్ స్టెంట్ ఉంటుంది, అది వేసి ఎన్యూరిజంని డైరెక్ట్గా అసలు సర్క్యులేషన్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. సో అది దాంతటికి అదే దాంట్లో రక్తం గడ్డ కట్టుకుపోయి ఫర్దర్ బ్లీడ్ అనేది ప్రివెంట్ అవుతుంది. సో ఇప్పుడు బ్రెయిన్ కండిషన్స్లో మీరు చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఇంకా ఎలాంటి కండిషన్స్లో మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సపోజ్ మనం లంగ్స్లో తీసుకుందాం. లంగ్స్ ఇందాక అన్నారు మనం ఈ బ్లడ్ పడడం దాన్ని బట్టి. సో లంగ్ కండిషన్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సో హిమోప్టైసిస్ ఇందాక మనం అనుకుంటే రక్తం పడటంలో బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలేషన్ అంటాము. సో అంటే లంగ్కి వెళ్ళే రక్తనాళాలని మనం క్లోజ్ చేస్తాం. ఏదైనా ఐఆర్లో ఎంబోలైజేషన్ అని వస్తే దాని ఉద్దేశం ఏంటంటే మనం రక్తనాళాలని మూసేస్తున్నామని. అదే యాంజియోప్లాస్టీ ఆర్ స్టెంటింగ్ అన్నామంటే ఆ రక్తనాళాలని ఓపెన్ చేస్తున్నట్టు. ఓకే. ఎక్కడైతే పూడుకుపోతున్న రక్తనాళాలను ఓపెన్ చేస్తున్నామో దాన్ని యాంజియోప్లాస్టీ అండ్ స్టెంటింగ్ అంటాము. ఎక్కడైతే అవసరం లేకుండా రక్తనాళాలు ఉబ్బిపోయి ఉన్నాయి, వాటి నుంచి బ్లీడింగ్ అవుతుంది అనుకుంటే దాన్ని క్లోజ్ చేస్తాం కదా, దాన్ని ఎంబోలేషన్ అంటాము. సో ఇప్పుడు లంగ్లోకి వచ్చేసే వాటికి బ్లీడింగ్ అయితే కనుక మనం హిమోప్టైసిస్ అంటాము, దానికి బ్రాంకియల్ ఆర్టరీ ఎంబోలేషన్ అనేది చేస్తాము. లేదు పల్మనరీ సర్క్యులేషన్ అని ఇంకొకటి ఉంటుంది, దాంట్లో కనుక బ్లీడింగ్ అవుతుంటే కనుక ఆ పల్మనరీ ఆర్టరీ
ఎంబోలేషన్ ఎన్యూరిజమ్స్ అంటే జనరల్గా ఇంత చెప్పినట్టు టీబీలో కానీ వేరు వేరు కండిషన్స్లో రక్తనాళాలు ఉబ్బిపోవచ్చు అగైన్. సో లంగ్లో కూడా, సో దాన్ని కూడా మనం క్లోజ్ చేయొచ్చు. లేదు ఇంకొకటి ఉంటుంది పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అని, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే మేజర్ రక్తనాళాల్లో కనుక క్లాట్ కనుక ఫామ్ అయిపోతే, రక్తం గడ్డకట్టుకుపోతే పేషెంట్కి క్లాట్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చు. పల్మనరీ థ్రాంబెక్టమీ అంటాము. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Dutta Media.